నా పేరు జయరామ్, సెకండ్ గ్రేడ్ టీచర్గా రిటైర్డ్ అయ్యాను ఖమ్మం నుండి. మార్చి 24 రిటైర్డ్ అయిన సుమారు 20 నెలలు అవుతుంది. అయితే ఇక్కడ మేము సామూహికంగా చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఒక్కటే కారణం, కేవలం మా ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసుకోవటం అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చేయటం అది చేయటం ఇది కాదండి. ముఖ్యమంత్రి గారికి తెలియదని ఏమీ లేదు, కానీ అసలు దీని ఉద్దేశం ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా కనీసం ఒక చిన్న ప్రకటన, ఎందుకంటే రిటైర్డ్ అయ్యామంటే ఎన్నో రకాల ఆశలు ఉంటుంది. ముఖ్యంగా మాకున్నా లేకపోయినా మా పిల్లలకు ఎన్నో ఆశలు ఉంటాయి, ఇది చేద్దాం అది చేద్దాం అంటే. ముఖ్యంగా ఈ వయసు తర్వాత పిల్లల బాధ్యతలు ఉంటాయి, ఏదైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటే ఎన్ని బాధలు ఉంటాయి. దగ్గర సుమారుగా ఈ 20 నెలల్లో మొత్తం ఇప్పటివరకు రిటైర్ అయిన వాళ్ళలో 14,000 మంది ఉన్నారండి సుమారుగా. ఈ 14,000 మంది వాళ్ళలో కనీసం ఒక 10% వాళ్ళకు కూడా ఎక్కడ మొత్తం బెనిఫిట్స్ వచ్చిన దాఖలాలు లేవు. మాది ఒక్కటే డిమాండ్, రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఏమిటంటే మాకు వీలైనంత త్వరగా, ఒకటే మాత్రం వీలైనంత త్వరగా ఏక మొత్తంలోనే మాకు అన్నీ కావాలండి. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, చాలా అయిపోయింది. 2 సంవత్సరాల కాలం అవుతుంది అటు ఇటుగా. ముఖ్యంగా ఏంటంటే ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, పిల్లల బాధ్యతలు తీసుకోలేని పరిస్థితి, చాలామంది కట్నాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు కూడా వెనక్కి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. నా మిత్రులే ఉన్నారు, సొంత దగ్గర మిత్రులు ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి బాధలన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోతే సుమారుగా ఇప్పటివరకు 30 నుండి 34 మంది చనిపోయారండి వివిధ కారణాల వల్ల. ఇల్లు వదిలిపెట్టిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కనుక ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మా ఆవేదనని అర్థం చేసుకొని వెంటనే వీలైనంత త్వరగా కనీసం కొత్త సంవత్సరానికి సందర్భంగా అయినా సరే మాకు ఏక మొత్తంలో రావాల్సిన అన్నీ కూడా బకాయిలు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా వారిని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటాం. నా పేరు డి లక్ష్మయ్య, ఎంపీఓగా రిటైర్ అయ్యాను.